మరి అది అది పెరిగింది, అది ఫాల్స్ ఎస్టిమేట్స్ అయినా వాళ్ళ లెక్కల ప్రకారమే మనం చూస్తే తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి మరో 8,000 కోట్లు ఖర్చు పెడితే మీ లెక్కల ప్రకారం పూర్తి అయ్యేది కదా నర్సింగ్, అవునే కదా. ఇంకో 16-17 క్రోర్స్ తోని కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ పూర్తయ్యేవి. నేను ఓన్లీ ఇప్పుడు కృష్ణా బేసిన్ గురించి మాట్లాడుతున్నాయి అలా. ఓకే, మరి ఎందుకు మీరు కాళేశ్వరం అంటే మీకు అంత ప్రేమ, ఈ మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఎందుకంత కోపం మీకు? ఎందుకంత పక్షపాతం కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల? మీకు ఇంకోటి నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఇలా 2021లో ఈ ప్రాజెక్టు స్లో డౌన్ చేయాలని చెప్పి గత పిఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దలు కుట్ర పన్నారు. ఆ రోజున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోనే ఈ రోజున్న అధికారులు, ఆ రోజున్న ఈఎన్సీ వీళ్ళకి మీరు ఈ పనులు కొంత స్లో చేయండి అని చెప్పడం జరిగింది. మరి ఇంత కుట్ర పన్ని ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి నల్గొండ జిల్లా మీద అసలు ఉద్యమం గురించి మాట్లాడి ఇంత నిస్సిగ్గుగా, ఇంత నిర్లజ్జగా మాట్లాడడం ఇది వాళ్ళకే తగ్గుతుందని చెప్పి మనం ఇస్తున్నా. ఐఎమ్ ఆన్ రికార్డ్ సేయింగ్ దట్ ఇన్ 2021 పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇంజనీర్లకి ఆనాటి ఈఎన్సీ నుంచి ఈ ప్రాజెక్టు పనులు స్లో డౌన్ చేయండి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా 2019లో ఈ పాలమూరు రంగారెడ్డికి అంతటా పబ్లిక్ హియరింగ్ పెడితే పబ్లిక్ హియరింగ్ రద్దు చేసి మళ్ళీ సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. 8 నెలల సంవత్సరం తర్వాత పెట్టడం జరిగింది. అది ఫర్దర్ డిలే. అంటే మరి ఎందుకు రద్దు చేసిందో ఎక్కడ కూడా ఎవరు జస్టిఫికేషన్ లేదు. అదేవిధంగా ఆనాటి ఈఎన్సీ మురళీధర్ గారు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి మీరు ఇది మేము మారుస్తున్నాము, దిస్ ఇస్ లెటర్ డేటెడ్ బై సి మురళీధర్, ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్, పాలమూరు రంగారెడ్డి కెపాసిటీ 1 TMs కి తగ్గియండి. లెటర్ డేటెడ్ 8/4/2020. Reduce the scope of the work to 1 TMC, to 1 tunnel and restrict the pump houses. This is the letter of then ENC to the Palamur Rangareddy engineers. పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా మీరు మోసం చేసి ఇంకా వేరే విధంగా వేరేని బదనాం చేసే విధంగా మాట్లాడడం ఇది చాలా ఇది దురదృష్టకరం అని చెప్పి నేను మనం చేస్తున్నా. ఇప్పుడు నేను అంటే కృష్ణా రివర్ వాటర్స్ గురించి ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి. ఐ విల్ నాట్ క్యారీ ఆన్ టూ లాంగ్. అంటే మీరు పదే ఇదే విషయాలు వినడం కొంత బోర్ కూడా కావచ్చు, కానీ బికాస్ ఇట్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ది స్టేట్. అండ్ ఏ స్థాయిలో అరే వాళ్ళు కుట్రనా, అసమర్థతనా, చాతగాంతనమా, 1 man షోవా, 1 family షో నాకు తెలియదు, కానీ అసలు మోసం, దగా, కుట్ర మీరు చేసి దోచుకుంది మీరు, ఇంకోరి మీద బదనాం చేసి ఎవరో తప్పు చేసినట్టుగా ఒక పిక్చర్ ప్రజెంట్ చేసి స్టోరీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను జస్ట్ ఈ కృష్ణా రివర్ వాటరు స్లైడ్ పెట్టమ్మా, ఎవరి దగ్గర ఉంది? స్లైడ్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? లేవా? ఎక్కడ? ఓకే, ఫస్ట్ ఇది మీరు చూడండి. ఇది కృష్ణా రివర్ వాటర్ యూటిలైజేషన్ ఆఫ్టర్ స్టేట్ ఫార్మేషన్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జూన్ 2, 2014 ముఖ్యమంత్రి అయిండు. ఆనాటి నుంచి మేము అధికారంలో వచ్చే వరకు 24-25 వరకు ఎక్కువ టీఎంసీ కృష్ణా నదీ జలాలు ఉపయోగించింది మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఇదేమి నేను కల్పించి రాసిన ఫిగర్స్ కాదు రాములు, ఇది అఫీషియల్ డేటా ఆఫ్ బోత్ స్టేట్స్ అండ్ ఆఫ్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్. మరి కృష్ణా నదీ జలాలు వీళ్ళు వచ్చినకనే ఏదో మోసం అవుతుంది, వీళ్ళు వచ్చినకనే దాగా అవుతుంది, మేమో గొప్పలు చేసి చెప్తుంది కదా. మరి ఆ లెక్కలు చెప్తున్నాయి ఆడ. హైయెస్ట్ ఎవర్ ఇన్ ఎ సింగిల్ ఇయర్ వాజ్ 286.30 టీఎంసీ. అది మేము అధికారంలో వచ్చిన తర్వాత. ఓకే,
విల్ గో నెక్స్ట్ స్లైడ్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. మరి అదే విధంగా